హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగిన చూసాం ఘటన. దాదాపుగా 28 మంది మరణించారు. ఇది చాలా విషాదము. భారతదేశానికి చాలా లోటుపాటు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశం మీద మాట్లాడదాము. మనతోని టీడీపీ స్పోక్ పర్సన్ సూర్య దేవర లత గారైతే ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం, ఒక్కటేసారి ఇండియా ఉలిక్కిపడింది. ఇంత ఘోరంగా గూడా జరుగుతుందా? అంటే క్రూరత్వం, ఉగ్రవాద దాడి అంటే ఇలా ఉంటదా అనే విధంగా దాడి చేశారు. అసలు ఎలా చూస్తా ఉన్నారు మేడం ఈ దాడిని? అంటే మనకైతే నిజంగా ఉలిక్కిపడడం గాదండి. ప్రపంచవ్యాప్తంగా గూడా ఆహ్, అంటే కాశ్మీర్‌లో గూడా అంటే గతంలో ఉండేది. సో, కొంచెం ప్రశాంత వాతావరణం అనేది వచ్చింది. ఒక 10 ఏళ్లుగా చూసుకుంటే కొంచెం బెటర్ అనిపిచ్చింది. కానీ అంటే ఎప్పుడు పబ్లిక్ మీద డైరెక్ట్ అటాక్‌లయితే ఎప్పుడు జరగల. అవును. ఎప్పుడు గూడా ఏం జరిగేది యుద్ధంలాగా వార్‌లాగా వచ్చేది. అదైతే ఈ 10 సంవత్సరాల్లో కూడా మనం చూసింది. ఆర్మీ మీద అటాకులు చేశారు. కానీ ఇప్పుడైతే మీరు హిందువులా అని కనుక్కొని అటాక్ చేయటం గానివ్వండి, వాళ్ళని పాయింట్ బ్లాక్‌లో పెట్టి షూట్ చేయటం గానివ్వండి, అసలు చాలా దారుణం. ఇట్లాంటి ఇది అసలు ఎందుకు ఇంత ఉన్మాదుల్లాగా తయారయ్యారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏ మతం అయినా కూడా ప్రజల్ని చంపాలి, మనుషుల ప్రాణాలు తీయాలని అయితే ఏ మతము కూడా చెప్పదు. కాపోతే ఇక్కడ ఇలా చూస్తుంటే మతం కన్నా గూడా వాళ్ళు ఒక సైకోల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. మతం తిండి పెడతదో లేదో తెలీదు గానీ, ఈళ్ళు మటుకు పెద్ద సైకోల్లాగానే ఉన్నారు. అంటే ఇంకోటి విషయం మనం ఇక్కడ మనం చర్చించుకోవాల్సొస్తే కానీ మనం అంటే మనం గతంలో ఒక 15 ఏళ్ళు ఒక 12 ఏళ్ళు అట్లాంటి క్రితం చూసినప్పుడు మనకనిపిచ్చేది అంటే ఏ సిటీల్లో కూడా మనం సినిమాలెళ్ళాలంటే గూడా గానివ్వండి, ఒక పార్కులకెళ్ళాలంటే గానివ్వండి భయపడేవాళ్ళు. అంత దారుణంగా అంటే ఆర్‌డీఎక్స్ పెట్టి, బాంబులు పెట్టి పేల్చేసేవాళ్ళు. అంత అట్లాంటి ఇది పరిస్థితులు కూడా మనం చూసాం. పార్లమెంట్ మీదనే మనం దాడి చేయటం దాడి గూడా చేశారు. చూసాం. హ్మ్. అది చూసాం. అంటే ఇవన్నీ కొంచెం ఒక రకంగా కంట్రోల్ అవుతా వచ్చింది. ఒక జర్నీ చేయాలంటే ట్రైన్‌లు ఎక్కాలంటే కూడా భయపడినాము. అక్కడ రైల్వే స్టేషన్‌లో కాల్చటం గానివ్వండి, ఎక్కడికైనా ప్రజల్ని అందరిని గాని ఎక్కడైనా ప్రయాణాలు చేయాలంటే కూడా భయపడే స్థాయికి అట్లా భయం అనేది బాగా క్రియేట్ చేసేసారు. అలాంటిది కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం కదా అనుకునే టైంలో మళ్ళా ఇప్పుడు ఇలాంటిది జరగటం, పబ్లిక్‌కి ఎక్కడికైనా ఒక విహారయాత్ర లాంటి ప్లేస్‌లకెళ్ళాలన్నా గూడా ఒక భయమనేది పాకిస్తానీ వాళ్ళు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులతో చేపిస్తున్న ఈ ఇది దారుణ కాండ లాంటిదే. ఇలాంటి వాళ్ళకైతే బుద్ధి చెప్పాల్సిన టైం కూడా ఆసన్యమయింది. ఎందుకంటే మోదీ గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండబట్టే ఇప్పటి వరకు మనం అందరం గూడా కొంచెం మనశ్శాంతిగా ఉండగలిగాం. అంటే రాష్ట్రాలలో జరగలేదు. ఏదో బోర్డర్ ప్లేసుల్లో ఆర్మీ మీద అటాకులు జేశారు. కానీ ఇప్పుడు ప్రజల మీద అటాక్ చేస్తున్నప్పుడు చూస్తుంటే మటుకు ఖచ్చితంగా చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన చర్యగానే ఉంది. ఇప్పుడు మోదీ గారు కూడా అదే స్ట్రాంగ్‌గా దానికి సమాధానం కూడా ధీటుగా చెప్పాలనే ఉద్దేశంతో ఉండటమే కానివ్వండి, ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఒక ముగ్గురిని చంపటం గానివ్వండి, తొందరగా అది జరిగింది. ఇంకోటి మేడం, నిన్న మన తెలుగు వాళ్ళు గూడా అందులో ఇద్దరున్నారు. చంద్రబాబు నాయుడు గారు గూడా వెళ్లారు. వాళ్ళ అంత్యక్రియలకెళ్లారు. వాళ్ళని జూసినప్పుడు అసలు విషాద ఛాయలంటే మరీ వాళ్ళ ఎమోషనల్ అవుతా ఉన్న తీరు గాని, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు గూడా వెళ్లారు. పిల్లలని జూసి, ఇద్దరు పిల్లల గురించి గూడా ఎమోషనల్‌గా, అంటే మన తెలుగు వాళ్ళు ఉండడం అసలు చాలా బాధగా అనిపిస్తుంది. ఎలా జూస్తా ఉన్నారు? తెలుగు వాళ్ళే కాదమ్మా! అక్కడ ఉన్న వాళ్ళందరిని చూస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళయి 6 రోజులైన వాళ్ళు, 2 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని వాళ్ళు కాళ్ళ మీద పడి బతిమలాడుకుంటే కూడా వాళ్ళు వదలలేదు అనే దానికి. ఇంకోటి కూడా కాకుండా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పర్సన్‌ని చంపేటప్పుడు వాళ్ళ కళ్ళ ఎదురుగా జరగటం కదా! హ్మ్. అది వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు. వాళ్ళకి మానసికంగా అది ఇంకా క్షోభ కదా! సరే వాళ్ళకి చాలా ఇష్టమైన వ్యక్తుల్ని ఆ ప్లేస్‌లో పాయింట్ బ్లాక్‌లో పెట్టి కాల్చి చంపుతుంటే, వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే, ఆ ఇన్సిడెంట్‌ని వాళ్ళు ఇంకా జీవితాంతం మర్చిపోలేని ఇన్సిడెంట్‌లుగా మిగిలిపోయాయి ఆళ్ళకవి. షర్మిల గారు నిన్న మాట్లాడుతూ, ఈ ఘటన పైన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రాజీనామా చేయాలి వెంటనే. మీరు విఫలమయ్యారు అన్నట్టు గూడా తను వ్యాఖ్యలు చేసింది. ఎలా చూస్తా ఉన్నారు ఈ వ్యాఖ్యలు? ఇది పార్టీల గురించి ఇప్పుడు చర్చించుకునే తరుణం అయితే కాదిది. అట్లా అనుకుంటే మనం కాంగ్రెస్ హయాంలో తీసుకుంటే చాలా జరిగాయి. అప్పుడైతే మనం లుంబిని పార్క్ కానివ్వండి, గోకుల్ చాట్ ఘటనలు కానివ్వండి, ఇవన్నీ జరిగింది కూడా అప్పుడే కదా! ఆహ్,
పార్లమెంట్ మీద దాడే కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగింది అప్పుడే. మనకు రైల్వే స్టేషన్ కానివ్వండి, తాజ్ హోటల్‌లో కానివ్వండి, ఇవన్నీ జరిగింది ఆ టైమే కాంగ్రెస్ పీరియడ్‌లోనే. ఇంకా అప్పుడు దానికి ఎవరు బాధ్యులు? అప్పుడు ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ బాధ్యులా? అంటే ఇక్కడ ఈ తరుణంలో రాజకీయం కాదు అవును. ఇంపార్టెంట్. మనమంతా దేశమంతా ఒకటిగా ఉండాలి. దేశమంతా ఒక తాటి మీద ఉండాలి. పార్టీలు పక్కన బెట్టండి. సో, ఇప్పుడు మనకు విరోధులు ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ ముష్కరులున్నారో తాలిబాన్‌ను పెంచి పోషిస్తున్న వాళ్ళే కావచ్చు, పాకిస్తానీలు కావచ్చు, వీళ్ళందరూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ మీదే మన యుద్ధం. అంతేగాని ఇప్పుడు పార్టీల గురించి డిస్కషన్ చేసుకొని మీరు ఇది వైఫల్యం మోదీ గారు అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎన్ని జరిగాయి? అవును. దానికెవరు మూల్యం? ఈ రోజు కూడా చాలామంది అంటే వాళ్ళ లైఫ్‌ని కోల్పోయి అంటే కొంతమంది వికలాంగులుగా ఉన్నారు. కొంచెం ఇట్లా చాలా రకం వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళున్నారు. వాళ్ళందరూ మనం చూస్తున్నాం. ఇదే మనం తెలంగాణ స్టేట్‌లో జరిగినప్పుడు మనం వాళ్ళందరిని కూడా చూసాం మనము. అలాంటప్పుడు ఇప్పుడు పార్టీల గురించి పక్కన పెట్టాలి. ఇప్పుడు రాజకీయాలు కాదు. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత గూడా చాలా విమర్శలు గూడా వస్తా ఉన్నాయి. అంటే ఈ టైంలో మీరేదైతే అన్నారో అవే అంశాలు గూడా వస్తా ఉన్నాయి. హ్మ్. అంటే మీ అధినేత రాహుల్ గాంధీ ఇదే నేర్పిస్తా ఉన్నారా మీకు? లేకుంటే మీ నాన్నగారు ఈ రాజకీయమే నేర్పించారనే అంశాల మీద గూడా ట్రోల్ అయితా ఉన్నాయి. ఈ ట్రోల్ వర్షన్ ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్‌లో వాళ్ళు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడితే వాళ్ళ హయాంలో ఎక్కువ జరిగాయి. అవును. అప్పుడు గతంలో పోల్చుకుంటే చాలా ఎక్కువుండింది. ఈ 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా కొంచెం ఒక రకంగా చూస్తే ఎక్కడా గూడా మనం సిటీల్లో ఎక్కడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు గూడా అక్కడ జరిగే పాకిస్తాన్ వాళ్ళొచ్చి ఒక బోర్డర్ వరకు వచ్చి మన ఆర్మీ మీద ఘటనలు జరుగుతా వచ్చాయి. కానీ ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగింది ఏదైతే హిందువుల మీద జరుగుతున్న దాడి అంతా గూడా చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆహ్, అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన టైము. అవును. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అట్లా మాట్లాడారనుకోండి, వాళ్ళవి అవివేకం అనుకోవాలి. వాళ్ళకి ఆలోచన విధానం అంతవరకే ఆగిపోయింది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలోనే చాలా వరకు ఎక్కువ జరిగాయి. ఆ నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి లేదు. ఆ! ఇది కూడా ప్రశాంతంగా వాతావరణాన్ని అప్పుడే మనం కోల్పోయాం. ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నామనేది యావత్ భారతీయులకి తెలిసిన విషయం ఇప్పుడిది. కానీ ఇలాంటి టైం వాళ్ళు అలాంటివి గుర్తు చేశారంటే గతంలో ఏం జరిగిందనేది ప్రజలందరూ రివీల్ చేసుకున్నారనుకోండి. ఖచ్చితంగా ఎక్కువ అప్పుడే జరిగాయి. కాపోతే మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. అవును. ఆ పిల్లలు ఆ ఇన్సిడెంట్ చిన్న పిల్లలు ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు కళ్ళలో చూసారు కాబట్టి, వాళ్ళ మానసికంగా వాళ్ళ లైఫ్ లాంగ్ లైఫ్ ఇంపాక్ట్. లాంగ్ వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటూనే ఉంటది. మనం అందరం కూడా ఎవరైతే ఆ కుటుంబాలకందరం అండగా ఉండాలి, వాళ్ళకో ధైర్యం ఉండేటట్టు, వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టాలే కానివ్వండి, ఫ్యామిలీ ఫ్రెండ్సే కానివ్వండి, వాళ్ళని మోటివేట్ చేస్తా వాళ్ళకి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. చూసారు గదా! ఎవరికైనా ఖచ్చితంగా ఈ ఘటన చేసిన వాళ్ళని వదిలిపెట్టేదే లేదని చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్‌లో గూడా చాలా జరిగాయి. ఈ టైంలో రాజకీయాలు మాట్లాడడం సరైన అంశం కాదు. కానీ షర్మిల గారు మాట్లాడడం కొద్దిగా మనకి ఇబ్బందికరంగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ టైంలో మనందరం ఒకటై భారతీయులంతా ఒకటై ముష్కరుల మీద దాడి చేయాల్సిన పరిస్థితిలో గూడా ఇప్పుడు మోడీ గారి మీద అదే విధంగా అమిత్ షా మీద గూడా రాజకీయపరమైన కామెంట్ చేయడం సరికాదన్నట్టు గూడా తేల్చి చెప్పడం అయితే జరుగుతా ఉంది. మరి నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ 3 చేయబోతా ఉన్నారనే అంశం కూడా మనమైతే ముందైతే చూడబోవాలి.